హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా కిచెన్. నేను మీ రూపాని. ఎట్లున్నారు ఫ్రెండ్స్? బాగున్నారా మీరంతా? నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో ఏంటంటే పాలకూర పప్పు చేసుకుందాం మనము. ఇగో పప్పు ఉడకబెట్టి పెట్టుకున్నాను నేను. పాలకూర ఇక 2 కట్టలు తీసుకున్నా, కట్ చేసి పెట్టుకున్నా. ఒక టమోటా, ఒక పచ్చిమిరపకాయ, ఒక చిన్నవి 2, కరివేపాకు, కొత్తిమీర. ఇప్పుడు మనం నూనె పోసుకొని నూనె ఎక్కువనే పోసుకుందాం మనము. కొంచెం మంట హైలో పెట్టుకొని జీలకర్ర ఆవాలు వేసుకుందాము. జీలకర్ర ఆవాలు వేసిన తర్వాత మంట తగ్గించుకుందాం. పట్ 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 మంట వేస్తున్నాను ఫ్రెండ్స్. నేను నూనె కాగలేదు. నూనె బాగా కాగినా కానీ తొందరగా వేసేసినాం అనుకో, పట్ 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 అంటే పైన పడతాయి, అటు ఇటు చిల్లిపోతాయి, మాడిపోతాయి. అందుకని అట్లున్నప్పుడే వేసుకోవాలి. అందుకని పాలకూర పప్పు అందరికీ వచ్చు ఫ్రెండ్. కొంత ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీగా చేస్తారు కదా. అందుకని నేను ఒక వెరైటీగా చేస్తాను అనమాట. నేను ఎప్పుడు చేసినా ఇట్లా చేస్తాను, అందుకని మీకు చూపిస్తున్నాను నేను. వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం మనం. వెల్లుల్లి రెబ్బలు వేసేసిన తర్వాత మనం ఏం వేసుకుందామంటే, మనం ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాము, పచ్చిమిరపకాయలు వేసుకుందాము, కరివేపాకు కూడా వేసుకుందాము. అన్నీ మంచిగా ఫ్రై చేసేసుకొని మంట హైలో పెట్టుకుంటున్నా. ఇప్పుడు మనకు జీలకర్ర ఆవాలు వేగిపోయినాయి కదా, ప్రాబ్లం ఏం లేదు. మంట హైలో పెట్టుకొని ఇవన్నీ హైలోనే వేయించుకుందాం మంచిగా. కొంతమంది మొత్తము పప్పులో పాలకూర, చింతపండు, ఉప్పు, కారం, పసుపు, తర్వాత పాలకు, ఇదేంటి కొత్తిమీర, టమాటా ఇవన్నీ వేసి ఒకటేసారి ఉడకబెట్టేసి బాగా పప్పు గుత్తి తీసుకొని రుద్దేసి పోపు పెట్టేస్తారు ఫ్రెండ్స్. అట్లా ఉంటే అట్లా కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. అట్లా చాలామంది అట్లనే చేస్తారు, బాగుంటుంది. ఇక నేను ఇట్లా చేస్తాను, చాలా బాగుంటుంది. ఒకసారి చేసి చూడండి మీరు కూడా. వెరైటీగా చేసుకోవాలి కదా, ఎప్పుడు ఒకటే వెరైటీ కాకుండా ఒకటే వెరైటీ చేసినాం అనుకో, ఇంకా ఏం కూర చేసినాం మమ్మీ అని పిల్లలు అడిగితే పాలకూర పప్పు చేసినానంటే అబ్బా అంటారు కదా. అందుకని మనం ఏం చేయాలంటే ఆ కూరనే 2-3 వెరైటీలు ఇలా చేస్తే, ఈరోజు మా మమ్మీ ఏ వెరైటీలో చేసిందో తినిచుద్దామని చెప్పేసి తింటారు. ఎప్పుడు ఒకటే టేస్ట్ చేయకుండా ఇట్లా చేసుకుందాం మనం. అందరూ మాకొచ్చులే అనుకుంటారు ఫ్రెండ్స్. వంటలు వచ్చు, అందరికి వచ్చు, అది నేను ఒప్పుకుంటా. కాకపోతే ఏంటంటే ఒకటే, ప్రతి ఒక్కరి దగ్గర మనం ఒక్కొక్కటి నేర్చుకోవాల్సి వస్తుంది. నేనైతే నాకు వచ్చు అనుకోని నేను ఎప్పుడు అనుకోను. నేను వీడియోలు చూస్తూ ఉంటాను, నేను కూడా యూట్యూబ్ చూస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరి దగ్గర నేను ఇట్లా చేయాలి అట్లా చేయాలనుకొని, ఎవరి దగ్గరనైనా కానీ ఒక చిట్కా ఉంటుంది మనకు, నేర్చుకునే చిట్కా అనేది. మనకు వచ్చులే ఇది అని మనం అనుకోవద్దు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు, అది చూసి మనం నేర్చుకోవాలి. కంపల్సరీ అనిపిస్తుంది నాకు. అందుకని నేను కూడా చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు వీడియోలు. అరే నిజంగా ఇట్లా కూడా చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు. ఇగో ఇది కొంచెం వేగనీకి వచ్చింది కదా, మనం ఏం చేసుకుందామంటే దీంట్లో టమాటా వేసుకుందాము. టమాటా వేసుకోకూడదు పాలకూరలు అంటారు కదా, ఎప్పుడో ఒకసారి వేసుకుంటే ఏం కాదు. కాకపోతే మంచి టేస్ట్ ఉంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. టమాటా వేసి కొంచెం కొంచెం చింతపండు కొంచెం వేసుకుందాము. అంటే పడనోళ్ళకు టమాటా వేసుకుంటే మాత్రం చాలా బాగా టేస్ట్ ఉంటుంది. నేను మాత్రం టమాటా ఎప్పుడైనా వేస్తాను. నేను నెలలో ఒకసారి చేస్తాను ఈ పాలకూర పప్పు. ఎప్పుడు సాంబారు, రసము అవి చేసుకుంటా. పాలకూర పప్పు అయితే ఎప్పుడో ఒకసారి చేస్తా. టమాటా వేసుకోవద్దంటారు కాబట్టి ఎప్పుడో ఒకసారి తింటే ఏం కాదులే. ఒక్కటే కదా మనం వేసుకుంది, ఎక్కువ కాదు కదా. కొంచెం చింతపండు వేసుకుంటాను దాంట్లోనే. పప్పులో వేసి ఉడకబెడదాం అనుకున్నా, అట్లా కూడా ఉడకబెట్టుకోవచ్చు, ఇట్లా కూడా వేసుకోవచ్చు, ఏం కాదు. ఇంత వేసుకున్నాం ఫ్రెండ్స్ మనం చింతపండు. చాలు, ఎక్కువ ఏమవుతుంది మనకు. కొంచెం మగ్గించిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ నేను పాలకూర అదే పప్పు ఉడకబెట్టేటప్పుడు కొంచెం వేసుకున్నాను నేను. ఇక్కడ కొంచెం ఉప్పు వేసుకుంటే మనకు టమాటా తొందరగా మగ్గిపోతుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. కొంచెం పసుపు వేసుకుందాము. నేను పప్పు ఉడకబెట్టేటప్పుడు కూడా కొంచెం వేసిన. పప్పు ఎందుకంటే పొంగుతూ ఉంటుంది కదా, అందుకని పప్పులో ఏం చేసిన అంటే ఉప్పు, కారము, కొంచెం పసుపు, కొంచెం నూనె, ఇవన్నీ వేసిన. ఇది వేసుకుందాం ఫ్రెండ్స్. మనం కొత్తిమీర వేసుకుందాము. మళ్ళీ కలుపుకున్నాం నేను. ఇప్పుడు మనము పాలకూర వేసుకుందాం ఫ్రెండ్స్. పాలకూర వేసుకుందాము. నేను 2 కట్టలు తీసుకున్నా పాలకూర. కొంచెమే చేస్తున్నాను, మా బాబు గురించి చేస్తున్నా.
వాడికి పాలకూర పప్పు అంటే చాలా ఇష్టము. నేను చేసే పాలకూర పప్పు అంటే వాడికి చాలా ఇష్టము. మమ్మీ పాలకూర పప్పు చేయని అన్నాడు. ఈరోజు సండే కదా, ఇంకా సాయంత్రం ఏదన్నా చికెన్ మటన్ తెచ్చుకొని చేసుకుందాం, కానీ ఇప్పుడైతే ఇది చేయి మమ్మీ, తిని చాలా రోజులు అయింది అని చెప్పింది. అందుకని నేను ఈ పాలకూర పప్పు చేసుకుంటున్నాను. పాలకూర పప్పు పక్కన పెట్టుకున్నాను. పప్పు కొంచెం ఇట్లా కలుపుకొని ఫ్రెండ్స్ మనం ఏం చేద్దామంటే దీన్ని మంట చిన్నగా పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు వదిలేద్దాము. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకోకండి, టేస్ట్ ఉంటుంది కాబట్టి నేను మరీ చెప్తా. చేసుకొని తింటే తెలుస్తుంది కదా మీకు కూడా, చాలా టేస్ట్ ఉంటుందని వంట చేసిన ప్రతిసారి అంటూ ఉంటుంది. ఈవిడ అనుకుంటారేమో, కాకపోతే నేను టేస్ట్ ఉన్నదే మరీ చెప్తాను. ఎందుకంటే మీరు కూడా చేసుకొని తింటే మీకు తెలుస్తుంది కదా ఆ టేస్ట్ ఏందో. నేను ఎన్నిసార్లు చెప్తున్నాను, తినేసి చేసుకుంటారేమో, టేస్ట్ తెలుస్తుంది వాళ్ళకు కూడా. మళ్ళీ చేసుకుంటారు, వాళ్ళ పిల్లలు పెట్టుకుంటారు అన్నట్టుగా నేను చెప్తాను, ఏమనుకోకండి. చూడండి నీళ్ళు బాగా వచ్చేసినాయి మనకు పాలకూర వేయమని. కొంతసేపు నేను మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకుంటాను. మంచిగా ఉడికిపోతుంది. ఉడికిపోయిన తర్వాత మనం పప్పు వేసుకుందాం, అంతే, ఏం లేదు, సింపుల్. ఫ్రెండ్స్ ఇది ఎట్లుందో చూద్దాం మనం ఇప్పుడు. ఉడుకుతుంది, బాగా ఉడుకుతుంది కదా. కొంచెం నీళ్ళు పోసుకుందాం ఫ్రెండ్స్ మనము. నీళ్ళు అంటే ఆ నీళ్ళు కాదు, పప్పు నీళ్ళు పోసుకుందాం మనము. కుక్కర్లో పప్పు ఉడికిన నీళ్ళు ఉన్నాయి కదా, అవి కొన్ని పోసుకొని ఉడకబెట్టుకుందాం మనము. అంటే ఎందుకంటే పాలకూర బాగా సాఫ్ట్గా అయ్యేటట్టు ఉడకబెట్టుకొని ఈ పప్పు వేసి దింపేసుకుంటే మనకు పని అయిపోతుంది. ఆ నీళ్ళు చాలు, పప్పు నీళ్ళే పోసిన నేను, వేరే నీళ్ళు కాదు. కొంచెం ఉడకబెట్టుకుంటే కొంచెం ఉడికినట్టు అనిపించలేదు నాకు, అందుకని ఈ పప్పు నీళ్ళు పోసేస్తే మంచిగా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత ఆ పప్పు వేసేసుకుంటే అయిపోతుంది మన పప్పు. మూత పెడతాను, ఇంకొంచెంసేపు ఆగదాము, చూద్దాం ఫ్రెండ్స్ పప్పు ఏమైందో. మనం పాలకూర ఏమైందో, పప్పు కాదు, ఇంకా పప్పు వేయలేము మనం, పప్పు నీళ్ళు మాత్రమే పోసుకున్నాము. సారీ, ఇదే పప్పు లాగా అయిపోయింది. మంచిగా ఉడికిపోయింది ఫ్రెండ్స్ మనకు. ఇక ఉన్న పప్పు వేసేసుకుందాం మనము. పప్పు నీళ్ళు మాత్రమే పోసిన నేను, చూడట్లయింది. ఇప్పుడు మనం పప్పు వేసేసుకుందాము. ఈ పప్పు వేసేసుకుంటున్నాను నేను. ఇంత చాలు, ఇంత నీళ్ళు గిట్ల ఏం పోయొద్దు మనము, సరిపోతుంది మనకు అదే. ఇంతే ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నాను చూడండి. నేను పప్పు ఉడకబెట్టుకునేటప్పుడు ఏమేమి వేసిన అంటే ఉప్పు, కారం, పసుపు, కొంచెం నూనె వేసుకొని ఉడకబెట్టుకున్నాం, అంతే. ఇంక ఇక్కడ తాలింపు కానీ మీరు చూసింటారు కదా, అంతే. అట్లే చేసుకోండి మీరు కూడా, టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి చేసి చూడండి, పిల్లలకు పెట్టండి, పిల్లలు మంచిగా తింటారు. పప్పు అంటే, రసం అంటే, టమాటా చారులు అంటే, చారులతో చాలామంది పిల్లలు ఎక్కువ పలుసగా తినేకి ఇష్టపడతారు కదా, అందుకని చెప్పేసి నేను చెప్తున్నా. ఇట్లాంటి పప్పులు, పప్పు చారులు, రసాలు వాళ్ళకి ఎక్కువ ఇష్టం కాబట్టి మనం డిఫరెన్స్గా చేసుకుంటే పిల్లలు మంచిగా తింటారు. వాళ్ళు తింటే ఒక ముద్ద ఎక్కువ తింటే మనకు సంతోషం కదా, అందుకని. ఇప్పుడు ఈ పప్పు అస్సలు నేను తినను, నా కొడుకు గురించి ఇంత ఇంట్రెస్ట్గా తీసుకొని నేను మీకు చూపిస్తున్నా. నేను ఈ పప్పు తింటే నాకు గ్యాస్ ఫామ్ అవుతుంది అన్నమాట చెప్తున్నా. నేను టమాటాలు పెరుగు వేసి వండుకున్న కూర, ఇంకా వాడికేమో ఇది చేస్తున్నా నేను. మనం తినకుంటే ఇంకా పిల్లలకు పెట్టాలి కదా ఫ్రెండ్స్, మరి అన్నీ తినాలి కదా పిల్లలు. ఇంతే ఫ్రెండ్స్, ఇది కొంచెం సేపు మనం మగ్గించుకుందాము, ఉడుకుతుంటే దించేసుకుందాం. ఎందుకంటే అన్నీ ఆల్రెడీ ఉడికిపోయినాయి కదా, పప్పు ముందే ఉడకబెట్టుకున్నాం మనము. ఇంక ఈ టమాటా, ఇది ఇవన్నీ పాలకూర ఇవన్నీ ఉడికిపోయినాయి కదా, మనకు అయిపోయినట్టే పప్పు. ఇంకా కొంచెం పొంగొచ్చే వరకు పెట్టేసుకుందాము. పెట్టేసుకొని ఆఫ్ చేసేసుకుందాము. కొంచెంసేపు మూత పెట్టేసుకుంటాను నేను. ఫ్రెండ్స్ మన పాలకూర పప్పు ఏమైందో చూసుకుందాం ఒకసారి. మూత తీసి చూడండి ఫ్రెండ్స్, మంచిగా ఉడికిపోయింది. నూనె కూడా పైకి వచ్చేసింది చూడండి, నూనె అంతా పైకి వచ్చేసింది. ఇదిగో ఇక్కడ నూనె అంతా పైకి వచ్చేసింది. మనకు ఉడికిపోయింది, ఆల్రెడీ అన్నీ ఉడికిపోయినాయి కదా. సరే మనం బంద్ చేసేసుకుందాము, ఈ పప్పుతో పని అయిపోయింది మనకు. చూడండి ఫ్రెండ్స్, ఇంత ఇంకా నేను చేసిన పాలకూర పప్పు. నచ్చితే మీరు కూడా చేసుకోండి, నచ్చకపోతే కమెంట్లో చెప్పండి. నచ్చుతుందిలేండి మీకు. సరే మరి ఒకసారి తిని చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ ఫ్రెండ్స్ చేసుకోండి, సరేనా? ఉంటా ఫ్రెండ్స్, మరి బాయ్.